సముద్రం ఉప్పొంగి మేఘాలు కమ్ముకున్నప్పుడు దేవతలు మరియు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మధిస్తున్నారు. అందులోంచి ఒక్కొక్కటిగా దివ్య వస్తువులు పుట్టాయి. రత్నాలు, రామచంద్రం, అమృతం. చివరగా ప్రకాశమయమైన రూపంలో ఒక దేవి వెలుగుతుంది. ఆమె కన్నుల్లో కరుణ, చేతుల్లో కమలం, నడుము వరకు బంగారు కాంతి. అది శ్రీ మహాలక్ష్మి, సంపదకే రూపం, సౌభాగ్యానికి మూలం. ఆమె ఆ క్షణంలో సముద్రతీరంలో నిలబడి ఉన్నప్పుడు ఆకాశం కంపించింది, మేఘాలు విడిపోయాయి. స్వర్గంలోని 2 మహాగజాలు ఆమె ముందు వచ్చాయి. ఒకటి సౌభాగ్యగజం, మరొకటి సంపదగజం. సౌభాగ్యగజం తన తొండంతో పవిత్ర గంగాజలాన్ని తీసుకుని దేవి తలపై చల్లింది. అది శాంతి, ఆరోగ్యం, సుఖం కలిగించే శక్తిని ప్రసాదించింది. సంపదగజం తన తొండంతో మేఘజలం చల్లింది. అది ధనం, ఐశ్వర్యం, స్థిరత్వం ప్రసాదించే ఆశీర్వాదం. ఆ క్షణంలో దేవతలు చూశారు. లక్ష్మీదేవి కమలంపై కూర్చుని ఉంది. 2 వైపులా ఏనుగులు జలాభిషేకం చేస్తున్నాయి. ఆ రూపమే గజలక్ష్మి. ఆమె కేవలం సంపదదాత కాదు, జీవితానికి బలమిచ్చే దివ్యమాత. ఆ గజాలు 2 శక్తుల రూపం. సౌభాగ్యగజం మన మనసుకు శాంతి, ఆరోగ్యం, ఆత్మసుఖమిస్తుంది. సంపదగజం మన చేతులకు ధనం, గృహానికి ఐశ్వర్యం తెస్తుంది. వీరిద్దరూ కలసి లక్ష్మీదేవిపై జలాభిషేకం చేయడమంటే ధర్మం మరియు ధనం కలసి ఉండాలని సంకేతం. ఇందుకే ఈరోజుకి మన ఇంట్లో లక్ష్మీదేవి పక్కన 2 ఏనుగులతో ఉన్న గజలక్ష్మి ఫోటో ఉంచుతాం. అది కేవలం అలంకారం కాదు, ఒక చిహ్నం, ఒక శక్తి. ఈ గజలక్ష్మి రూపాన్ని ఇంట్లో ఉంచి ప్రతిరోజూ దీపం వెలిగించి ఓం శ్రీ గజలక్ష్మియై నమః అని జపిస్తే ఆ దేవి మన జీవితంలో కూడా 2 ప్రవాహాలని తెస్తుంది. ఒకటి సౌభాగ్య ప్రవాహం, ఇంకొకటి సంపద ప్రవాహం. అప్పుడు గృహంలో వాతావరణం మారుతుంది. చిన్న కష్టాలు సులువుగా తొలగిపోతాయి. ధనం నిలుస్తుంది, శాంతి పెరుగుతుంది, మనసు సంతృప్తిగా ఉంటుంది. గజలక్ష్మిని చూడడమంటే సముద్ర మథనంలో పుట్టిన ఆ దివ్య క్షణాన్ని మన హృదయంలో తిరిగి పిలవడమే. అందుకే శాస్త్రం చెబుతుంది, గజలక్ష్మి దర్శనం మాత్రేన పాపనాశనం భవేత్. సౌభాగ్యగజం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంపద గజం మనకు ధనాన్ని ఇస్తుంది, లక్ష్మీదేవి మనకు ఆశీర్వాదమిస్తుంది. అందుకే గజలక్ష్మీ రూపం ఇంట్లో ఉండడమంటే ఆశీర్వాదం నిలిచి ఉండడమే.